द्वैत भकृर्चितम् सार विचारचारु मनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 299వ శ్లోకం అలాగే 300వ శ్లోకాన్ని కూడాను చెప్పుకోబోతున్నాం అన్నమాట. ముందుగా శ్లోకాన్ని వినేద్దాం. సంత్యన్యే ప్రతిబంధాః పుంసః సంసారహేతవో దృష్టాః తేషామేషాం మూలం ప్రథమవికారో భవత్యహంకారః. ఈ శ్లోకం నుంచి మనకి అహంకార నింద అన్నది శంకరాచార్యుల వారు చెప్పడం మొదలు పెడతారనమాట. సంతి అన్యే ప్రతిబంధాః అంటే ఇంకా అనేక బంధాలు ఉన్నాయి అంటూ చెప్పడం మొదలు పెట్టారనమాట. ఇందులో మనకి పుంసః సంసార హేతవః అన్నారు. అంటే పురుషుడికి సంసారంలో చిక్కుకోవడానికి కారణమయ్యేవి. తేషాం ఏషాం మూలం వీటన్నిటికీ మూల కారణము. ప్రథమ వికారః మొదటి వికారము అహంకారః నేను అనే దేహాభిమానమే అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోందనమాట. ఇక్కడ ఏమంటున్నారు, పురుషునికి ఈ సంసార బంధనాలు ప్రాప్తించడానికి కారణాలైన అనేక ప్రతిబంధాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికీ మూలమైనది మొదటి అయిన వికారము అహంకారము. మిగతా సమస్త అనాత్మభావాలన్నిటికీ పుట్టుక దీనివల్లే జరుగుతోంది అంటూ చెప్పారనమాట. ఇప్పుడు మనకి కామము, క్రోధము, లోభము, మోహము, మదం, మాత్సర్యం, రాగం, ద్వేషం ఇవన్నీ సంసారానికి కారణాలే. కానీ వీటన్నిటికీ మూలంలో ఒకటే ఉంది, అది అహంకారం. నేను శరీరాన్ని, నేను కర్తను, ఇది నాది, నాకు జరిగింది అనే భావన పుట్టిన తర్వాతే మిగతా బంధాలు వస్తాయి అంటూ మనం చెప్పుకోవచ్చు అనమాట. మనకి భగవద్గీతలో ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటూ చెప్తారు. ప్రకృతి గుణాలే అన్ని పనులు చేయిస్తున్నాయి, కానీ అహంకారంతో మోహితుడైన వాడు నేనే కర్తను అని భావిస్తాడు. వివేక చూడామణిలో చెప్పిన ప్రథమ వికారః అహంకారః అనే మాట ఇక్కడ మనకి స్పష్టంగా అన్వయం సమర్థిస్తోందన్నమాట. కర్తృత్వ భావమే అహంకారానికి హృదయం. ద్వితీయాద్వై భయం భవతి అంటారు. రెండోది ఉన్నట్టుగా భావించినప్పుడే భయం పుడుతుందన్నారు. అహంకారం అంటే ఏమిటి? నేనొకటి, ప్రపంచం ఒకటి. ఆ ద్వైత భావమే అహంకారం అన్నమాట. అహంకారం వచ్చిన వెంటనే మనకి భయం, అసూయ, పోటీ, కోపం, మమకారం ఇవన్నీ వచ్చేస్తాయి. బృహదారణ్యకోపనిషత్తుకు చెందిన ఈ వాక్యం చాలా ప్రసిద్ధి చెందింది. మహాభారతంలో మనం ఉదాహరణగా చెప్పుకుంటే గనక దుర్యోధనుడికి రాజ్యం, బలం, సైన్యం, భీష్ముడు, ద్రోణుడు వీరందరూ తన పక్షానే ఉన్నారు. అయితే అతన్ని నాశనం చేసింది ఏమిటి అంటే అహంకారం. అతని మాట ఏంటి? జానామి
ధర్మః నా చ ప్రవృత్తిః జానామ్య ధర్మం నా చ మే నివృత్తి అంటారు. ధర్మం తెలుసు కానీ దానిలో నడవలేకపోతున్నాను, అధర్మం తెలుసు కానీ దాన్ని విడవలేకపోతున్నాను. ఎందుకు? అహంకారం. అహంకారం ఉన్నప్పుడు జ్ఞానం కూడాను ప్రయోజనం చెయ్యదన్నమాట. ఇక్కడ అహంకారము అంటే నేను అనే భావం, నాది నేను అనే భావం. తన్ను వెదికి చూడ తానే యౌ జుయ్వొండు తత్వమరయునగును తానే ఆత్మ మిన్ను మన్ను లేదు మాయము లేదయా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. వేమన గారు కూడా తన్ను వెతుకు అంటారు. అంటే ఎందుకంటే అహంకారం బయట చూస్తోంది, జ్ఞానం లోపలికి చూస్తుంది. నేను ఎవరు అని విచారించినప్పుడు ఈ అహంకారం కరిగిపోతుందన్నమాట. అహంకారం చెట్టుకు వేర్లాంటిదనుకోవచ్చు మనం. కామం కొమ్మ, క్రోధం మరో కొమ్మ, లోభం మరో కొమ్మ, మోహం ఆకు, మమకారం పండు. వీటిని ఒక్కొక్కటి కోసినా మళ్ళీ వస్తాయి. కానీ వేర్లు పీకామంటే చెట్టంతా ఎండిపోతుంది. అందుకే శంకరాచార్యుల వారు కామాన్ని కాదు, క్రోధాన్ని కాదు, నేను అహం అనే అహంకారాన్ని సంసార మూలం అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం దీనికి చిన్మయానంద వారి వివరణను కూడా ఒకసారి చూద్దాం. మనిషి తనదైన శాంతస్వరూపాన్ని గ్రహించడంలో వచ్చే అడ్డు అధ్యాస వల్ల కలిగే స్థూల సూక్ష్మ శరీరాలపై తాదాత్మ్యం ఒకటే కాదు, కోరిక వంటి ఎన్నెన్నో కారణాలు కూడా ఆటంకాలే. కోరిక వలన మనస్సులో అలజడి బయలుదేరి నానాద్వయమయమైన ప్రపంచాన్ని చూసినట్లుగా చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలన్నీ కూడాను మనిషికి మరింతగా దుఃఖాన్ని ఇవ్వడానికి కారణాలవుతాయి. ఇవన్నీ కూడా వ్యక్తిని సంసారంతో దృఢంగా బంధిస్తున్నాయి, జనన మరణ వలయాలలో చిక్కుకున్నట్లుగా చేస్తున్నాయి. సత్యాన్ని తెలియని అజ్ఞానమే వీటన్నిటికీ మూల కారణం. ఆ అజ్ఞానం యొక్క మొట్టమొదటి వ్యక్తస్వరూపం మనలోని అహంభావమే. ఈ నేను లేకపోతే దుఃఖాలే ఉండవు మనకి. నేను ఉండనప్పుడు ఇంకేదో ఉండే అవకాశమే లేదు. ఈ నేను ఉన్నంతకాలము మిగిలినవన్నీ కూడాను అజ్ఞానపు ప్రథమ వికారమే ఈ నేను. అందుకే దీనిని అవిద్య అండం సమంజసము అంటున్నారు. మన శరీరాల్లో వ్యక్తమయ్యే అజ్ఞానమే నేను. కాబట్టి ఈ అహంకారాన్ని త్యజించాలని నొక్కి చెప్తున్నారు. అప్పుడు మాత్రమే వ్యక్తి తన వాసన నుండి ముక్తిని పొందగలడు అంటున్నారు ఈయన. అటు పిమ్మట వ్యక్తిని బాధించే కర్మలు ఇంకేవీ ఉండవు. మన కర్మ ఫలితాలే వాసనలుగా మనలో ఉంటాయి. ఇవి అహంకారం ద్వారానే వ్యక్తం అవుతాయి. ఎక్కడ అహంకారం ఉండదో అక్కడ వాసనలకు శక్తి హీనమైపోతుంది, వ్యక్తం కాలేకపోతాయి. అవి కర్మఫలాలు ఉన్నప్పుడు కర్మలను చేసినవాడు అనుభవించడానికి అక్కడ ఉండాలి. కర్తను భోక్తను అనుకునే అహంకారం అక్కడ లేనప్పుడు ఏది బంధం, ఎక్కడ బంధం? కర్మలను ఆచరించిన వారెవరు? ఎవరు ఫలితాలు అనుభవిస్తారింకా? నేను ఒక హత్య చేస్తే నాకు జైలు శిక్ష విధించారు, నన్ను తీసుకుపోవడానికి పోలీసు వచ్చాడు. నేను నిన్న రాత్రి చనిపోయి ఉంటే ఆ రోజు ఆ పోలీసు ఎవరిని జైల్లో పెట్టగలడు? నా వల్ల జరిగిన హత్యకు నేను శిక్షను అనుభవించాల్సిందే నిజమే. కానీ నేను చనిపోయినప్పుడు చట్టం ఏం చేయగలుగుతుంది? ఏదైనా చెయ్యాలంటే నేరస్తుడు చనిపోయాడు కాబట్టి కేసు రద్దు చేయబడింది అని మాత్రం వారు రాసుకోగలుగుతారు. ఎవరైనా మాత్రం ఇంతకంటే ఏం చేయగలరు? ఇదే విధంగా అహంకారం లేనప్పుడు కర్మఫలాలు ఏమీ చేయలేవు. జ్ఞానాగ్నిలో కర్మఫలాలన్నీ దగ్ధమైపోతాయి అంటూ వేదాంత గ్రంథాల్లో చెప్పారు అంటూ ఈయన చెప్పడం జరిగింది. నిజమే, భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాగ్నిలో సమస్తం దహించుకుపోతాయి అంటూ చెప్తారనమాట. యథా ఏదాంసి సంవిద్ధః అగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అంటారు కృష్ణ భగవానుడు. అంటే ఇక్కడ ప్రజ్వలిస్తున్న అగ్ని కాష్టరాశిని భస్మీభూతం చేసినట్లుగానే జ్ఞానాగ్ని శుభ అశుభ కర్మలన్నింటినీ కూడాను భస్మం చేస్తోంది అంటూ మనకి చెప్పడం జరిగిందన్నమాట. బ్రహ్మజ్ఞానంలో ప్రారబ్ధ కర్మ తప్ప తదితర కర్మలన్నీ కూడాను నశించిపోతాయి అంటూ మనకి వేదాంత సూత్రాల్లో చెప్తారనమాట. ఈ రకంగా ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మరొక శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. ఇప్పుడు 300 శ్లోకాన్ని. యావత్ స్యాత్ స్వస్య సంబంధో అహంకారేణ దురాత్మనా తావన్నలేశమాత్రాపి ముక్తివార్తా విలక్షణా.
ప్రతిపదార్థాన్ని చూద్దాం. యావత్ ఎంతవరకు, దురాత్మన దుష్టస్వరూపము గల అహంకారేణ అహంకారములతో స్వస్య తనకు సంబంధ సంసర్గము స్యాత్ అగునో తావత్ అంతవరకు ముక్తివార్త మోక్ష వృత్తాంతము లేసమాత్రమపి కొంచెము కూడా లేదు విలక్షణ వేరైనదై ఉన్నది అంటున్నారు పుల్లలవారు. తాత్పర్యం ఏమిటొస్తోంది అంటే ఈ దురాత్మ అయిన అహంకారంతో ఆత్మకు సంబంధం ఉన్నంత వరకు మోక్షం అనే విలక్షణమైన మాటకు లేసమాత్రం కూడా అవకాశం ఉండదు, మోక్షాన్ని మనం ఆశించలేము అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. జీవుడికి అహంకారంతో సంబంధం ఉన్నంతకాలం, అంటే నేను నాది అనే సంబంధం ఉన్నంతకాలము ముక్తి గురించి మాట్లాడడం కూడా వృధా అనే సరైన చాలా గట్టిగా చెప్పారు ఈ విషయాన్ని. కామం ఉన్నా జ్ఞానం రావచ్చు, కోపం ఉన్నా సాధన కొనసాగించు, అజ్ఞానం కొంత ఉన్నా గురుకృపతోటి తొలగించుకోవచ్చు. కానీ నేను అనే అహంకారం గట్టిగా ఉన్నంత వరకు ముక్తి అనే మాటకే అర్హత లేదు. ఎందుకంటే ముక్తి అంటే అహంకారానికి మరణము. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. భగవద్గీత మనకేం చెప్తోంది అంటే నిర్మాణమోహ జితసంగదోష అధ్యాత్మనిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్వినిర్ముక్త సుఖదుఃఖ సంజ్ఞై గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్ అంటారు. అంటే మానాభిమానం లేనివారు, మోహాన్ని జయించినవారు, కామాలను విడిచినవారు, సుఖదుఃఖ ద్వంద్వాలకు అతీతులైనవారు ఆ అవ్యయ పదాన్ని పొందుతారు అంటున్నారు. ఇక్కడ గమనించాలి మనం ఏంటంటే శ్రీకృష్ణుడు ముందుగా నిర్మాణమోహ అన్నారు. మానము అంటే అహంకారము అని. అది పోకపోతే పరమపదం ఎప్పటికీ రాదు. అదే విషయాన్ని శంకరాచార్యుల వారు ఇక్కడ మరింత కఠినంగా చెప్పారనమాట మనకి. యదా సర్వే ప్రముచ్యంతే కామా యేస్య హృది శ్రితాః అథ మర్త్యో అమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే అంటారు. అంటే హృదయంలో ఉన్న బంధాలన్నీ తొలగిపోయినప్పుడు మరణధర్ముడు అమృత స్వరూపుడైపోతాడు అంటూ చెప్పడం జరుగుతుంది మనకి కఠోపనిషత్తులో. కావాలన్నిటికీ మూలం ఏమిటి మనకి? నాకు కావాలి. ఈ నాకు ఎవరు? అహంకారమే. కాబట్టి కామాలు పోవాలంటే అహంకారం పోవాలన్నమాట. భరత మహారాజు కథ మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం. రాజ్యాన్ని వదిలేస్తాడు, అరణ్యానికి వెళ్ళిపోతాడు, తపస్సు చేస్తాడు, అంతా బానే ఉంటుంది. కానీ ఒక చిన్న జింక పిల్ల మీద నా జింక అనే మమకారం ఏర్పడింది. ఆ మమకారం వెనుక ఉన్నది అహంకారమే. ఫలితం ఏమైంది? తర్వాతి జన్మలో జింకగా జన్మించాడు ఆయన. ఇక్కడ శంకరుల వారి సందేశం ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, రాజ్యం వదలడం సరిపోదు, ఇల్లు వదలడము సరిపోదు, వస్తువుల్ని వదలడం సరిపోదు, కానీ నేను అనే భావాన్ని వదిలితే వీటన్నిటి మధ్యలో ఉన్నా కూడాను నీకు మోక్షం తప్పదు, మోక్షం తప్పకుండా వస్తుంది అంటున్నారు ఆయన. ఒక అద్దం పైన మందమైన దుమ్ము పెరిగిపోయిందనుకోండి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అద్దం కూడా ఉంది, కానీ ప్రతిబింబం కనిపించదు. దుమ్ము తొలగితే అద్దం కొత్తగా తయారవుతుందా? ఏమైనా కాదు, అప్పటినుంచే ఉంది అది. అలాగే ఆత్మ ఎప్పుడూ ముక్తమే, కొత్తగా ముక్తి రావడం అంటూ ఏం లేదు. అహంకారం అనే దుమ్ము తొలగిపోతే ఉన్న ముక్తి కాస్త వ్యక్తం అవుతుంది మనకి. త్యాగరాజస్వామి వారి కీర్తనలో ఎందరో మహానుభావులు అన్న కీర్తన లోపల ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా చివరికి మహానుభావుల లక్షణం వినయం. ఎందుకంటే అహంకారం ఉన్న చోట భగవంతుడు నిలవడు, వినయం ఉన్న చోటే కృప ప్రవహిస్తుంది అంటూ చక్కటి భావం వచ్చేటి కీర్తన అన్నమాట. మహానుభావులు వాళ్ళందరూ దైవాన్ని దర్శించినవారు, అందుకే అంత అద్భుతమైన రచనలు, అంత అద్భుతమైన పాటలు మనకు అందించగలిగారు. చాలామంది అనుకుంటుంటాం, నేను 20 సంవత్సరాలుగా జపం చేస్తున్నాను, నేను 30 సంవత్సరాలుగా పారాయణం చేస్తున్నాను, నేను అంత దానం చేశాను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వాక్యంలోనూ నేను 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 అనే భావం దాగి ఉంది. సాధన పెరిగిపోయింది, కానీ అహంకారం కూడా దాంతోపాటు పెరిగింది. అప్పుడు ఆ సాధన ముక్తికి కాక అహంకారానికి ఆహారం అవుతుందన్నమాట. అహంకారంతో స్నేహం కొనసాగిస్తూ ముక్తిని కోరడం చీకటిని పట్టుకుని వెలుగుని వెతకడం లాంటిది. ఈ విషయం శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా హెచ్చరిస్తున్నారని
అనిపిస్తుంది. ప్రతిరోజు ఈ 3 భావనలు అభ్యసించాలి మనం. ఏమిటి? కర్త భగవంతుడే, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఏది నాది కాదు, అన్నీ ఈశ్వరస్వం, నేను శరీరమే కాదు సాక్షి చైతన్య స్వరూపుణ్ణి. ఈ 3 బలపడిన కొద్దీ అహంకారం కరిగిపోతుందన్నమాట. అహంకారం కరిగిన కొద్దీ ముక్తి ఏమీ దగ్గర అవ్వదు. ముక్తి ఎప్పటినుంచో ఉన్నది అని మాత్రం తెలుస్తుంది. ఇది మనం ఇందులో చక్కగా గ్రహించవలసిన సత్యం అన్నమాట. ఇప్పుడు చిన్మయానంద స్వామి వారిది కూడాను ముక్తి ఎంతో విలక్షణమైనది. మనస్సులో భావవీచిక కదలాడినా ముక్తి ఉండదు. ముక్తి అంటే మనస్సే ఉండదు. ఇది ఉంటే పూర్తిగా ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. పూర్తి మనస్సుతోటి కోరితే ఇది శాశ్వతంగా లభిస్తుంది. దీనివైపు మనస్సు పూర్తిగా తిరగకపోతే అది అన్నటికీ అనుభవంలోకి రాదు. కాబట్టి శంకర భగవత్పాదుల వారు ముందు ఈ అహంకారం అనే జడ మన వేరు ఏదైతే ఉందో వృక్షానికి, ఆ వేర్ని తీసేయండి, కత్తిరించేయండి అంటూ చెప్తున్నారనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో అహంకార నిందలో మరొక 2 శ్లోకాలని విందాం. అంతవరకు సెలవు. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.